వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ప్రియా వెంకి. ఈరోజు మేము షిరిడీలో సెకండ్ డే స్టార్ట్ అయ్యామండి. ఈరోజు మేము త్రయంబకం నాసిక్ చూడడానికి వెళ్తున్నామండి. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యామండి. మేము వెహికల్కి 3500 తీసుకున్నాడు మొత్తం తిప్పడానికి. ఆ రోజు మార్నింగ్ వెహికల్ ఎక్కి టిఫిన్ చేయడానికి దిగామండి. మేము ఇక్కడ ఫుడ్ బాగానే ఉందండి, పర్లేదు. ఇక్కడ నుంచి టిఫిన్స్ చేసేసిన తర్వాత మేము త్రయంబకం స్టార్ట్ అయ్యామండి. ముందు ఒక టెంపుల్ ఉందండి, ముక్తిధామ్ అని. సో ఇదేనండి ఆ ముక్తిధాము. ఈ టెంపుల్ని దర్శించుకుంటే చార్ధామ్ దర్శించుకున్నంత ఫలితం వస్తుందండి. అన్ని టెంపుల్స్ని ఒక టెంపుల్లోనే చూసేయచ్చు. చాలా బాగుంది. అన్నీ కూడా పాదయాత్ర చేసిన విగ్రహాలే ఉన్నాయి ఈ టెంపుల్లో. లోపల ఉన్న విగ్రహాలకి వాటికి పిక్స్ తీయడానికి అలో లేదండి. తెలుసు, అవి లోపలికి నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము త్రయంబకం స్టార్ట్ అయ్యామండి. త్రయంబకేశ్వరం టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటండి. ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలం అని కూడా పిలుస్తారండి. గోదావరి నది ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది అన్నట్టుగా పురాణాల్లో చెప్తున్నారండి. ఈ టెంపుల్ నాసిక్ నుండి 20 km వస్తుందండి. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అదే రైల్వే స్టేషన్ నుండి అయితే 48 km వస్తుంది. వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ టెంపుల్కి చేరుకోవడానికి. 200 టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. వెళ్ళింది కార్తీక మాసంలో, చాలా రష్గా ఉందండి. టెంపుల్ ఖాళీ లేదు. వెళ్ళడానికి ముందుగా ఆన్లైన్ టికెట్స్ కూడా తీసుకోవచ్చండి. దర్శనం VIP దర్శనాలు కూడా ఉన్నాయండి. మేమైతే 200కి వెళ్ళాం. ఈ ప్లేస్ ని కుశవర్తనం అంటారండి. కుశ అంటే దర్పం, వర్తనం అంటే తీర్థం అని. ఇక్కడ స్నానం చేసిన దీని తీర్థంగా తీసుకున్న సర్వరోగాలు పోతాయని ప్రజలు నమ్ముతారండి. గర్భగుడి నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ కలుస్తుందండి. ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకొని మేము 200 క్యూ లైన్లకి వెళ్తున్నామండి. లోపలైతే చాలా క్రౌడ్ ఉంది. కార్తీక మాసం అనే ఏమో మరి 4 hours దగ్గర పట్టేసిందండి మాకు. ఈ గుడి నిర్మాణానికి ఎక్కువ భాగం నల్లసాను రాయిని ఉపయోగించారండి. లైన్లు మొత్తం తిరిగేసి లోపలికి వెళ్ళడానికి చూస్తున్నామండి. స్టార్టింగ్ నందీశ్వరి దర్శనం ఇస్తాడండి. ఇలా దర్శనం చేసుకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటారండి. లోపల ఎలా అయితే ఉంటారో బయట ఇలా ప్రతిష్ఠింప చేశారు. పాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఫైనల్ గా త్రయంబకం అయిపోయిందండి. దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద వాగు ఉందండి. ఇందులో రకరకాల చేపలన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బన్స్ వేస్తున్నారు, పైకి వస్తున్నాయి అనమాట. సో ఇలాగా ఆడుకోవచ్చు. చాలాసేపు ఇక్కడే వెయిట్ చేసాము వీటి కోసం అని. ఫిషెస్తో అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యామండి మళ్ళీ మేము. సో ఇక్కడ వెళ్తున్న దారిలో పాతకాలం నాటి నాణ్యాలు, రకరకాల శివలింగాలు, రుద్రాక్షలు, కాయిన్స్, నాణ్యాలు అని అంటారు కదా, సో అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ అయిపోయాక మేము లంచ్కి ఇక్కడికి వచ్చామండి. టేస్ట్ బాగుంది, థాలీ అంట. ఇక్కడ మేము లంచ్ చేసేసరికి అప్రాక్సిమేట్లీగా 4 అయిపోయిందండి. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ సైడ్స్ ఉన్నాయండి. కిడ్లీలు, నెక్స్ట్ ప్లే గ్రౌండ్ ఉందండి. ప్రతి దానికి టికెట్ ఉంది. చిన్న చిన్న వాటికైతే ఏమీ లేదు. కిడ్స్ అయితే కొంతసేపు ఆడుకుంటానని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఈ లోపల ఫుడ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఫుడ్ చేసేసి మేము స్టార్ట్ అయ్యామండి మళ్ళీ మేము. ఇక్కడ నుంచి నాసిక్ రీచ్ అయిపోయామండి మేము. సో ఇదేనండి నాసిక్. మేము ఆటోలో ఒప్పుకొని వెళ్ళామండి పంచవటి. అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి లోకల్. ఆటోకి 500 చొప్పున తీసుకున్నారండి నాసిక్లో. ఇదేనండి సీతా గుంప. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్లేస్ అంటండి ఇది. ఇక్కడ చెక్కలతో చేసిన బొమ్మలను అయితే ఇలా పెట్టారండి అంతా చూడడానికి. ఇదంతా వటవృక్షం కిందనే ఏర్పాటు చేశారండి. టెంపుల్కి ఆపోజిట్లోనే పెద్ద రాముని స్టాట్యూ ఉందండి. గార్డెన్ లో కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగుంది ప్లేస్. ఇక్కడ నుంచి లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళామండి. ఇదేనండి ఆ టెంపుల్ చాలా విశాలంగా పెద్దదిగా ఉందండి. దీనికి ఆపోజిట్ లో సీతాదేవి టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉందండి. టెంపుల్స్ అన్ని 5 వృక్షాల కింద ఉన్నాయండి. సో అందుకనే పంచవటి అంటారు ఈ ప్లేసెస్ ని. దీని తర్వాత మేము కాలారాం టెంపుల్ కి వెళ్ళామండి. ఇక్కడ అన్ని పాలరాత చెక్కిన విగ్రహాలు ఉన్నాయండి. కానీ కాలారాం తీర్థం మాత్రం నల్లని రాయితో చెక్కిన విగ్రహాలు ఉన్నాయండి ఈ టెంపుల్లో. టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉందండి. ఇది అయిపోయిన తర్వాత రామకుండ్కి వెళ్ళామండి. రామకుండ్ తీర్థం. శ్రీవారి వనవాసంలో రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణుల వారు ఇక్కడ స్నానం ఆచరించినట్టు పురాణాల్లో చెప్తున్నారండి. ఇది త్రివేణి సంగమం అండి. వరుణ గోదావరి తీర్థం అండి. ఇది తీసుకోవడం వల్ల సర్వరోగాలు పోతాయని నమ్ముతారండి. తర్వాత అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్ళామండి. కపిలేశ్వర్ మందిరానికి వెళ్ళామండి. ఇది అయిపోయిన తర్వాత మేము బ్యాక్ టు షిరిడి అండి. మళ్ళీ వచ్చేసి సాయిబాబా మ్యూజియంకి వెళ్ళామండి. ఇక్కడ మ్యూజియం అయితే చాలా బాగుందండి. బట్ ఇక్కడ వీడియోస్ తీయనివ్వలేదు. బాబా చరిత్ర మొత్తం ఈ మ్యూజియంలో కనిపిస్తుందండి మనకి. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. మ్యూజియంలో మెడిటేషన్ క్లాస్ ఉందండి. 10 seconds. చాలా ప్రశాంతంగా ఉంది.
ఉదయం అయిపోయిన తర్వాత ప్రసాదాలకు వెళ్ళామండి. తీసుకొని టీ కాఫీ తీసుకున్నాం, ఉచితంగా ఇస్తున్నారు ఇక్కడ. ఆ రోజు మేము రూమ్కి వెళ్ళేసరికి అప్రాక్సిమేట్గా 12 అయిపోయిందండి. ఇదేనండి మా సెకండ్ డే ట్రిప్ షిరిడీలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దే.